నోటీసులు ఇవ్వరు, విధి విధానాలు లేవు. అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం. మళ్లీ ఆదేశించే వరకు కూల్చివేతలొద్దని ఆదేశం. మహిళా బిల్లుని అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్. 2 బిల్లుల్ని కలపడం వెనుక కుట్ర ఉందన్న రేవంత్. దక్షిణాదికి అన్యాయం చేయొద్దని మోదీకి లేఖ. 5 రాష్ట్రాల ఎన్నికలుంటే డీలిమిటేషన్ బిల్లు ఎలా? ప్రతిపక్ష పార్టీల్ని సంప్రదించలేదన్న స్టాలిన్. ప్రాంతీయ పార్టీల్ని అణిచివేసే కుట్ర అని ఆరోపణ. ఏపీలో కలిపిన ఊళ్లని మళ్లీ తెలంగాణలో కలపాలి. భద్రాచలం సభలో అన్ని పార్టీల డిమాండ్. ఆ పంచాయతీల్లో ఆలయ భూములున్నాయన్న తెల్లం. ఈ నెల 22 నుంచి టీజీఎస్ ఆర్టీసీ సమ్మె. మార్చి 13నే సమ్మె నోటీసులు ఇచ్చామని జేఏసీ. కార్మికులు తొందరపడొద్దన్న పొన్నం ప్రభాకర్. స్కూళ్లు తెరిచే నాటికి హాస్టళ్లు సిద్ధం కావాలి. అర్బన్ ప్రాంతాల్లోనూ జలధార అమలు చేయాలి. మహిళల భద్రతే హై ప్రయారిటీ కావాలన్న ఏపీ సీఎం. అమరావతి గుదిబండలా మారుతుంది. మావిగనంటే 2 రోజులు ట్రోల్ చేశారు. సీఎం తీరుతో ఏపీ నాశనమవుతోందన్న పేర్ని. రాష్ట్రపతిని కలిసిన లోకేష్, ఎన్డీఏ ఎంపీలు. అమరావతి బిల్లుపై రాష్ట్రపతికి కృతజ్ఞతలు. రైతుల్ని ముర్ము ప్రశంసించారన్న ఎంపీ కలిశెట్టి. నిధులు విడుదల కావడం లేదన్న పోచారం. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆలస్యం అవుతోందన్న మహేష్. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్న ఆరోపణకి పొన్నం ఖండన. తెలంగాణలో సెల్ ఫోన్ స్కామ్ ఆరోపణలు. తప్పుడు ప్రచారం అంటూ కేసీఆర్ కి సీతక్క నోటీసులు. తప్పు చేయకపోతే విచారణ కోరాలన్న బీఆర్ఎస్. ఏ పార్టీతోనూ మేము పొత్తు పెట్టుకోం, ఒంటరిగానే పవర్లోకి వస్తామన్న రామచంద్రరావు. కేటీఆర్ పాదయాత్ర నిర్ణయానికి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిజన్లని మోసం చేసింది. ఆర్టిజన్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. రాక్షస పాలన నడుస్తోందన్న హరీష్ రావు. మంగళగిరిలో బీసీవై నేత దీక్షకి మద్దతు. రెచ్చగొట్టే ప్రకటనలకి నిరసనగా రాస్తారోకో. అదుపు చేసిన పోలీసులు. బెజవాడ టెర్రర్ కేసులో ముగిసిన కస్టడీ. 5 రోజుల పాటు 6 నిందితుల విచారణ. సోషల్ మీడియా లింక్స్ పై దర్యాప్తు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హై డ్రామా. న్యాయవాది సుబ్బారావు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష. 27% ఆల్కహాల్ రీడింగ్ నమోదు. కర్ణాటక కాంగ్రెస్ లో మళ్లీ ముసలం. ఢిల్లీ చేరుకున్న 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హద్దుల్లో ఉండాలని డీకే హెచ్చరిక. ఆకట్టుకుంటున్న విజయ్ ఎన్నికల ప్రచారం. కన్యాకుమారిలో సైకిల్ మీద విజయ్ క్యాంపెయిన్. డీఎంకే పాలనపై తీవ్ర విమర్శలు. అన్నాడీఎంకే గెలిస్తే తిరోగమనం. బీజేపీకి తమిళనాడులో చోటు లేదని నిరూపించాలి. ప్రజలకి ఉదయనిధి స్టాలిన్ విజ్ఞప్తి. రేపు ఢిల్లీ డెహ్రాడూన్ కారిడార్ ప్రారంభం. 2.5 గంటలు తగ్గనున్న ఢిల్లీ ప్రయాణం. డెహ్రాడూన్ ప్రయాణం. ఇది ఆసియాలోనే అతిపెద్ద